అందుకే ఒక్క గురువు గారికి ఉంటుంది శిష్యుడి మీద వాత్సల్యం. వాడు ఎటువంటి వాడవనివ్వండి, వాడి దోషాలన్నిటినీ నాకేస్తాడు గురువు. అందుకే గురువుకి పూర్వ జీవితంతో సంబంధం ఉండదు. వాడు గతంలో ఎవరు ఆయనకు అనవసరం, ఆయన ఇప్పుడు ఎవరు మారి ఉన్నాడు అంతే కావలసి. మార్పు కదు కావాలి. నీకెందుకు ఆయన యొక్క పూర్వ జీవితం నీకెందుకు? తెలుసుకునే ప్రయత్నం కూడా గురువు చేయడు, మార్చే ప్రయత్నం ఒకటే గురువు చేస్తాడు. అందుకే వాత్సల్యం గురువుది. అలాగే గోవుది వాత్సల్యం, అందుకే గోవత్సము అని పిలుస్తారు. శిష్యుణ్ణి గురువు వత్సా ఇలా రా అంటాడు మళ్ళీ. అందుకే పుట్టిన దూడని తాను మాంసాహారి కాకపోయినా తన నాలుకతో మావినంతటినీ శుభ్రం చేసే ప్రాణి ఆవు ఒక్కటే సృష్టిలో. అంత గొప్పది ఆవు. కాబట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేశారో పోతన గారు, పల్లెటూళ్ళల్లో వ్యవసాయం చేసిన వారు కదూ, చూసి ఉంటారు రోజు. అందుకే అద్భుతమైన ఉపమానం పడిపోయింది. ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండే, గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ చొత్తునంచు వసితెక్షణ క్రేపు తెరంగు కిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలి దురంత చింతయ్యి అని పాపం పరిగెడుతోంది ఆవిడ. ఈ తృణావర్తుడు పైకి 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 తీసుకెళ్ళిపోతున్నాడు కృష్ణుణ్ణి. ఎందుకు అలా తీసుకెళ్ళడం అంటే, ఆ పైకి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేస్తే చిన్ని కృష్ణుడు కింద పడిపోయి రాళ్ల మీద ప్రాణం వదిలేస్తాడు. అందుకుని ఎత్తుకుపోతున్నాడు. ఈయనేం చేశాడు, వాడు ఎంత పైకి తీసుకెళ్తుంటే ఈయనంత గట్టిగా వాడి కంఠం బిగించేశాడు. చేతులు రెండింటితో కంఠం పట్టుకున్నాడు. పిల్లలు ఏదైనా భయం వేసిందనుకోండి, గట్టిగా పట్టేసుకుంటారు. వాళ్ళకి భయం ఎక్కువ అవుతున్న కొద్దీ పట్టేసుకుంటారు. మొట్టమొదటిసారి పిల్లల్ని పట్టుకుని ఏ ఎగ్జిబిషన్కో వెళ్ళి జెయింట్ వీల్ ఎక్కించారనుకోండి, వాడు లేచిపోయి గబుక్కుని కంఠం పట్టేసుకుంటాడు. వాడికి అదో ధైర్యం కంఠం పట్టేసుకుంటే. అలా చిన్న పిల్లాళ్ళ భయపడిపోయిన వాళ్ళ కంఠం పట్టుకున్నాడు ఆ తృణావర్తుడి. ఎలా పట్టుకున్నాడు అంటే, ఏదో పిల్లాళ్ళ పట్టుకోలేదు, ఒక 10 పర్వతాలు కలిపితే ఎంత బరువు ఉంటుందో అలా పట్టుకున్నాడు. వాడు కింద పడిపోవడం మొదలుపెట్టాడు. నేరకపోయి నిన్నెత్తుకొచ్చాను, ఇదేమిట్రా బాబు నా కంఠం పట్టుకున్నాను, వదులు వదులు అంటాడు వాడు. పోతాంది చన్ను విడువుము విడువుము చాలు నన్నుచు వదిలేడా. ఈయన పట్టుకున్నాడు, ఈయన వదలడు. పైకెత్తుకెళ్ళిపోయి కింద పారేద్దాం పిల్లాడిని అనుకున్న తృణావర్తుడు పిల్లవాడి బరువుకి తాను కింద పడిపోతున్నాడు. పడిపోతుంటే ఆ పడిపోవడం ఆకాశంలోంచి వేగంతో వచ్చి కింద పడిపోతుంటే, పురభంజను గోలకూలు పురముంబోలెన్. పోతన గారు ఎక్కడ శివకేశవుల మధ్య భేదాన్ని పాటించారు కవిత్వంలో. అందుకే ఒక్కసారి ఆ పైనుంచి కిందకి ఎలా పడిపోయాడు అంటే, పురభంజను గోలకూలు పురముంబోలెన్. పురభంజనుడు అంటే త్రిపురములను కొట్టినవాడు పరమశివుడు. పరమశివుడు త్రిపురములను ఎలా కొట్టేశాడో అలా ఆ పైనుంచి తృణావర్తుడిని కిందకి లాగేశాడు. లాగేస్తే ఆ తృణావర్తుడు వచ్చి రాళ్ల మీద పడిపోయి ఆ శరీరం అంతా భగ్నంగా కుడై ఆ శరీరం అంతా ముక్కలైపోయి ఆ రాక్షసుడు చచ్చిపోయాడు. పిల్లవాడు నేల మీద పడిపోయి ఉన్నాడు, ఆ మాంసపు ముద్దల మధ్యలో పడిపోయి ఉన్నాడు. చూసింది యశోద, చూశారు యాదవులు. అయ్యయ్యయ్యయ్యో, పిల్లవాడు ఇంత పెద్ద రాక్షసుడు పైకెత్తుకెళ్ళాడు, అక్కడి నుంచి కింద పడిపోయాడు, ఈ రాక్షసుడు చచ్చిపోయాడు, ఈ పిల్లవాడు పడిపోయాడు, ఏమైపోయిందో అని వాళ్ళు బెంగ పెట్టేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే పాపం వాళ్ళది అమాయకమైనటువంటి ప్రేమ. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రేమ. చాలా తేలికగా అర్థం అవ్వాలంటే ప్రేమ. ప్రేమ అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకోవాలి. నేను ఇవాళ రేపు వాడుతున్న దిక్కుమాలిన సందర్భంతో కూడిన ప్రేమ గురించి నేను మాట్లాడటం లేదు. ప్రేమ అన్న మాట ఎప్పుడు ఎక్కడ వాడినా అది ప్రతిఫలమును ఆశించనిది అని గుర్తు. దానికి ప్రతిఫలం ఆశించదు. నాకు ఇది ఇస్తే అన్న కోరిక ఉండదు. అసలు బలవంతంగా నొక్కి పెట్టడం కాదు, ఎవరు చూడకపోతే పుచ్చుకున్నామన్న కోరిక కాదు. అసలు ప్రతిఫలాన్ని ఆశించడం ఉండదు. నాకేమైనా జరుగుతుందా అన్న కోరిక ఉండదు. తనంత తాను ప్రేమ సహజంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ లోకంలో ముగ్గురే ఉంటారు. మిగిలిన వాళ్ళు సంస్కార బలము చేత ప్రేమని పొందుతారు. సహజంగా ప్రేమ ఉండేవారు ఎవరంటే ముగ్గురే. ఒకటి తల్లి, 2 తండ్రి, 3 గురువు. వీళ్ళ ముగ్గురే.
వీళ్ళ ముగ్గురు ప్రేమైకమూర్తులు ఉంటుంది శాస్త్రం. ఎందుకంటే వాళ్ళకి ప్రతిఫలాపేక్ష ఉండదు. తల్లి బిడ్డల్ని కని పెంచుతుంది. వీడు పెద్దవాడైన తర్వాత ఉద్యోగం చేస్తే నాకేదో పట్టుకొచ్చి బంగారపు తొడుగు చేయించాలని ఏ అమ్మ కోరుకోదు, ఏ తండ్రి కోరుకోడు. నా బిడ్డడు సంతోషపడాలి, నా బిడ్డడు సుఖంగా ఉండాలి, తనకి సుఖం అంతే. తప్పించి వాడు నాకన్నీ ఇచ్చేయాలని ఏ తండ్రి అడగడు. గురువు ప్రతిఫలాన్ని అపేక్షించడు. నాకు నా శిష్యుడిది చేస్తే బాగుండన్న కోరిక గురువుకు ఉండదు. అలా సహజంగా ఉండని వాళ్ళు కాబట్టి వాళ్ళ ముగ్గురిని ప్రేమైకమూర్తులు అని పిలుస్తారు. ఆ ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు కింద పడిపోయినటువంటి పిల్లవాణ్ణి ఎత్తుకుంది అమ్మ. ఆమెది పరమ ప్రేమ. ఆ ప్రేమకే మారు రూపం భక్తి. ప్రేమ భక్తి ఈ రెండు పర్యాయ పదాలు. భగవంతుని యందు మనం ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఆయనకి కృతజ్ఞతను ఆవిష్కరించడాన్నే పూజ అని పిలుస్తారు. అసలు నిజంగా చెప్పాలి అంటే పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలాన్ని అపేక్షించకుండా కృతజ్ఞతను ఆవిష్కరించుట, అది పూజ. అసలు ఆ సిద్ధాంతం జీవితంతో వంటబట్టనంత కాలం ఆ చేసినది పూజ కాదు, తంతు. తంతు అంటే పూజలా చేశాడు. పూజ చేస్తే ఎలా చేస్తారో అలా చేశాడు. అదొక నటన తప్పించేది పూజ కాదు. దాన్ని పూజ అనరు శాస్త్రంలో. ఎందుకనరు అంటే ఒకటే కారణం. నేను ఎవరిని చిన్నబుచ్చడానికి ఈ మాట చెప్పట్లేదు. పూజ అన్న మాటకు అర్థం ఏమిటి? ఈ ప్రతిఫలాన్ని ఆశించకుండా కృతజ్ఞతావిష్కారం చేస్తారు. నేను పొద్దున నిద్ర లేచాననుకోండి, నేను పూజ చేస్తే ఏం చేస్తాను? దీపం పెడతాను. మొదట దీపం పెడితే ఆయనకి వెలుతురు లేదని నేను దీపం పెడతానా? ఆయనకి వెలుతురు లేదని కాదు, ఈ సమస్త ప్రపంచాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను. కళ్ళిచ్చినందుకు ఈశ్వరా నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను. ఈ కళ్ళు నిన్న రాత్రి బడలిపోయి మళ్ళీ నాకు నిద్రాకాలిక సుఖమిచ్చి తెల్లవారేటప్పటికీ కళ్ళకి శక్తినిచ్చారు. మీరు నాకు కంటినిచ్చినందుకు కృతజ్ఞతగా నేను ఒక దీపం పెట్టి నా కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నాను. ఆయన నాకు చర్మాన్ని ఇచ్చాడు, స్పర్శ శక్తినిచ్చాడు. నా కొడుకు వచ్చి నాన్నగారండి అని నన్ను పట్టుకుంటే నాకెంతో సంతోషం. నా కూతురు వచ్చి నాన్నగారండి అని నా చేయి పట్టుకుంటే నాకు ఆ స్పర్శ సుఖం. నా మనవలు వచ్చి తాత 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 అంటూ పరిగెత్తుకు వచ్చారనుకోండి, నేను వాళ్ళని ఎత్తుకుంటే వాళ్ళ స్పర్శ నాకు సుఖం. నా శిష్యుడు వచ్చి గురువుగారు అని కాళ్ళు పట్టాడు అనుకోండి, ఆ శిష్యుడి యొక్క వాత్సల్యమునందు నాకు సుఖం. ఈశ్వర నాకు చర్మాన్ని ఇచ్చావు, నాకు స్పర్శనిచ్చావు, కాబట్టి నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను. అందుకని గంధానులేపనం చేస్తారు. అందుకే అలా అమ్మవారికి పంచసంఖ్యోపచారిణి. అందుకే అమ్మవారి విషయంలో అంటే పూజ విషయంలో ప్రతి ఇంటా తప్పకుండా జరగవలసినవి ఏవి అంటే గంధ ధూప దీప నైవేద్యములు పుష్పార్చన. ఈ 5 తప్పకుండా జరగాలి. ఎందుకని అంటే ఒక్కొక్క ఇంద్రియానికి కృతజ్ఞత చెప్తాం. దీపము చేత కన్ను, గంధము చేత చర్మము, అలాగే ఏదో మనకి ఇచ్చింది ఇది చెవు. ఈ చెవి అనేక శబ్దాలు వింటాం. ఇన్ని శబ్దాలు విన్నందుకు కృతజ్ఞత పుష్పార్చన. చెవికి పువ్వుకి సంబంధం ఏమిటంటారేమో, తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ పువ్వుల కోసమే. మీరు తేనె గిన్నెలో పోసిన తుమ్మెద తాగదు, అది పువ్వులోని ఆ తేనెనే తాగుతుంది. అందుకే తుమ్మెదల ఝంకారములు పువ్వుల కోసం. అందుకని మనం చేసేటటువంటి నామాలతో కూడినటువంటి పూజ చెవిచ్చినందుకు ఎన్ని ధనులు విని సంతోషిస్తున్నాము. ఈ చెవులిచ్చినందుకు కృతజ్ఞత పువ్వులు. నాలుకిచ్చాడు, ఎన్ని రుచులు అనుభవిస్తున్నాం, ఎంత సంతోషిస్తున్నాం తిని. అందుకని ఈశ్వర మీకు నైవేద్యం. అలాగే ఆయన మనకి ముక్కు ఇచ్చాడు. ముక్కు ఉంది కాబట్టి వాసన పీలుస్తున్నాం. వాసన పీల్చి సంతోషాన్ని పొందుతున్నాం కాబట్టి ఈశ్వరుడికి ధూపం వేస్తాం. అందుకని 5 ఇంద్రియములు ఇచ్చి ఇన్ని భోగాలను అనుభవించడానికి కారణమయ్యాడు ఈశ్వరుడు. మీరు తొందరపడకండి, ఒక్క విషయం ఆలోచించండి. శరీరం అంతా ఇచ్చి ఈశ్వరుడు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మమునకు స్పర్శ శక్తి, ఈ 5 తీసిచ్చాడు అనుకోండి, సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయా? ఆలోచించండి.
ఉండవిహ. కళ్ళు లేవు, చూడలేడు. చెవులు లేవు, వినపడదు. ముక్కు లేదు, వాసన తెలియదు. నాలుకకి రుచి తెలియదు. చర్మానికి స్పర్శ తెలియదు. మలమల మాడిపోతున్న ఇనప ముక్క తెచ్చి నాలిక మీద పెట్టారనుకోండి, తెలియదు. ఎందుకంటే దానికి స్పర్శ లేదు, రుచి లేదు. ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారు వచ్చి నిలబడినా, భూతం వచ్చి నిలబడినా తెలియదు. కళ్ళు లేవు. అది వీణ వాయించనివ్వండి, భాగవతం చెప్పనివ్వండి, వినపడదు. చెవులు లేవు. ఇక ఏ వాసన కానివ్వండి, అది తెలియదు. ముక్కు లేదు. ఇంకా సుఖము దుఃఖము ఈ రెండు ఎక్కడున్నాయి? లేవు అసలు. ఇన్ని సుఖాలు, ఇన్ని ఆనందాలు పొందుతున్నామంటే కారణం ఈ 5 ఇంద్రియములు, 5 ఇంద్రియముల శక్తి. అవి బడలిపోతే మళ్ళీ రాత్రి నిద్రాకాలిక సుఖమిచ్చి సుఖమునందు వీటికి మళ్ళీ శక్తినివ్వడం. అందుకని ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తాం పూజలు. అసలు ఆ భావనే లేకుండా బతికున్నంతకాలం దీపంలో 2 ఎత్తులైనా 3 ఎత్తులైనా 1 ఎత్తైనా దగ్గర ఆగితే ఇంకెప్పుడు పూజ చేస్తావు? అసలు ఎప్పుడు కృతజ్ఞత చెప్తావు ఈశ్వరుడికి? అందుకే భక్తి ప్రేమకు మారు పేరు. ప్రేమ ఒకటి, భక్తి ఒకటి కాదు. ప్రేమయే భక్తి. ఆ భావనతో పూజా మందిరంలో ఒక్కసారి కూర్చున్నవాడిని చూసి పరవశించిపోతాడు ఈశ్వరుడు. వీడు రానా ఎందుకు కృతజ్ఞత ఉన్నవాడు, వీడు నేను ఇచ్చిన ఇంద్రియముల యొక్క విషయాన్ని తెలుసుకున్నవాడు, వీణ్ణి నేను ఉద్ధరించాలనుకుంటాడు. తప్ప నువ్వు ఎంత రొట్ట తెచ్చావు, ఎన్ని వేశావు, ఇవన్నీ ఆయనకి ఎందుకు? ఆయన సృష్టిలోవే. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీచ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పే చేత సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు శంకరభగవత్పాదులు శివానంద లహరిలో. ఎవడు జమ్మన్నాడు రా నిన్ను? సరోవరాల్లోకి వెళ్ళి కొండలెక్కి పుట్టలెక్కి గుట్టలెక్కి పువ్వులు పత్రి పట్టుకొచ్చి నా పాదాల మీద వేసేసావా? పురుగు పుట్ర ఉన్నాయో లేదో కూడా చూడకుండా అందులో సాలె పురుగులు, గొంగళి పురుగులు అన్నీ తెచ్చి మీద బారేయడమే. నీ మనస్సన్న తామర పువ్వుని పెట్టరా? అది పెట్టడానికి ఉపకరణాలు, సాధనాలు కావాలి. అంతేగాని సాధనాల దగ్గర ఆగిపోయి అసలు సిద్ధాంతాన్ని వదిలేస్తే ఎలా పూజ అవుతుంది? అది ఎప్పటికీ పూజ అవుతుంది. కాబట్టి కృతజ్ఞతావిష్కారము ప్రేమ భక్తి. కాబట్టి ఇప్పుడు తల్లిది సహజమైన ప్రేమ. పిల్లవాడు కింద పడిపోయాడు, ఆవిడ వెంటనే ఎత్తుకుని పరమ సంతోషాన్ని పొందుతూ అమ్మయ్యా దక్కాడు కృష్ణుడు. కృష్ణుడు ఆవిడికి దక్కాడా? కృష్ణుడు ఆమెకి దక్కింపబడ్డాడా ఆయన చేత? ఆయనే ఆమెకి దక్కేటట్టుగా అనుగ్రహించాడు. ఆమె ప్రయోజనం వల్ల ఆయన దక్కలేదు, కానీ ఆవిడికి అవన్నీ అక్కర్లేదు. అది భక్తి. భక్తి యందు ఏ ఇతర విషయముతో సంబంధం ఉండదు, పరవశం ఉంటుందంతే. అందుకే ఆయన యశోద పట్ల ఆ ప్రేమని అంతగా నిలబెట్టేసుకున్నాడు కృష్ణలీలల్లో. ఈ తత్వము ఒకసారి అర్థమైందనుకోండి, అసలు భగవంతుడితో మనకు ఉండవలసిన అనుబంధం ఎటువంటిది అన్నది అర్థమవుతుంది. లేనంతకాలం అర్థం పర్థం లేని స్థితిలో ఆగిపోతుంది ఆ పూజ. అందుకే ఇప్పుడు ఆవిడ ఆ పిల్లవాడిని తీసుకెడుతుంటే పోతన గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప యుక్తి నిభంగిన్ అన్నారు. రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు. ఎన్ని రక్షణలు పెట్టుకోనివ్వండి, చుట్టూతా ఎంత రక్షణ ఉండనివ్వండి, ఆయన చేసిన పాపములు ఆయన్ని కట్టి కొడపాలనుకున్ననాడు ఈ పెట్టుకున్న రక్షణలేవి అతను మరణించకుండా ఆపలేదు. రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. అదే రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్. ఏ విధమైనటువంటి రక్షణలు చుట్టూ పెట్టుకోకపోయినప్పటికీ భగవంతుని యందు భక్తి కలిగిన వాడు, 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి బుద్ధి మనస్సులో ఉన్నవాడు, అటువంటి వాడికి రక్షణ లేకపోయినా ప్రమాద సందర్భమైనటువంటి కాలం ఏర్పడినప్పుడు వాడు రక్షింపబడతాడు. ఎందుకు రక్షింపబడతాడంటే వాని యందు దైవానుగ్రహము ప్రసరిస్తుంది.
ప్రసరించి ఇంకొక 10 నిమిషాల్లో ప్రమాదం జరగాలనగా వాడు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకో ఏ కారణానికో వెళ్ళిపోతాడు అంతే. అలా ఎందుకు జరుగుతుంది అంటే పోతన గారు జవాబు చెప్పారు. రక్షణములేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్. వాడు సాధు పురుషుడు కనుక, భక్తి తత్పరుడు కనుక, భగవంతుణ్ణి నమ్మి ఉన్నాడు కనుక వాడు రక్షింపబడతాడు. ఇప్పుడు ఆ తల్లి పిల్లవాణ్ణి ఎత్తుకునంది, గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. అది అన్యాపదేశంగా పోతన గారు బిడ్డలు దక్కడానికి, బిడ్డలకు వచ్చేటటువంటి గండాలు పోవడానికి ఒక గృహస్థు చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు చెప్పారు. గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఓ యజ్ఞమో యాగమో చేసింది ఉండాలి. ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఉట్టినే రమ్మంటే వస్తారా మహాత్ములు? జీవితం పండింది అనడానికి అదృష్టం ఏమిటంటే మహాత్ములైనటువంటి వారు, పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఇంట్లోకి రావడమే. వాళ్ళు రావడమే జీవితం పండిందనడానికి గుర్తు. ఎందుకంటే వాడికి ఏం కోరుకుంటుంది, ఎందుకు వస్తాడు? రాడు. కానీ వచ్చాడు అంటే ఈశ్వర శాసనం తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చింది అంటే అటువంటి మహాత్ముడి చేతిలో పెట్టిన వస్తువు ఏదుందో దాని వలన విశేషమైనటువంటి ఫలితం. నాకు 20,000 ఇస్తారా 10,000 ఇస్తారా అని సభల్లో చెక్కులు పుచ్చుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే నిస్వార్థపరులైనటువంటి వ్యక్తులు. అసలు నాకు భగవంతుడు ఏవివ్వలేదన్న ఆలోచన తప్ప నాకు ఎవరేమిస్తారన్న ఆలోచన వారి ఎందు ఉండదు. ఇప్పుడు నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు కనుక, నాకు అన్నీ ఇచ్చాడు కదా, నాకెందుకు ఇంకా అన్న తృప్తి ఉన్న పోతన గారు ఇంత చిరస్మరణీయులయ్యారంటే కారణం వారి యొక్క నిస్వార్థపూరితమైనటువంటి జీవితం. అటువంటి వ్యక్తులు ఎవరుంటారో అటువంటి వ్యక్తులు భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరుంటారో వాడి చేతిలో పెట్టడానికి అవకాశం కలగడం భగవదనుగ్రహం. అది ఎలా దొరుకుతుంది? అసలు ఆయన చెయ్యి ఎందుకు కిందకు వస్తుంది? పెట్టే చెయ్యి నీది ఎందుకు అవుతుంది? ఆయన ఎందుకు పుచ్చుకుంటాడు? మామూలుగా పెట్టడం వేరు, ఒక మహాత్ముడికి పెట్టడం వేరు. హస్తిమశకాంతర భేదం ఉంటుంది రెండింటికి. ఆ చెయ్యి దొరకదు నీకు మళ్ళీ దొరకమంటే. ఎందుకని? ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణి దరిద్రురాలు, ఉసిరికాయ తప్ప ఇంట్లో ఏమీ లేదు. అది కూడా ద్వాదశి నాడు ఉపవాసం విరమించాలంటే ఉసిరికాయ తప్పకుండా తినాలి. అందుకని ఇంట్లో ఉసిరికాయ పెట్టారు. ఇంట్లో ఉసిరికాయ ఉంది. బ్రాహ్మణుడు పాపం ఎక్కడో గింజలు ఏరుకోవడానికి వెళ్ళాడు. శంకరాచార్యులు వారు వచ్చారు. అప్పటికి సన్యాసం తీసుకోవాలి ఆ బ్రహ్మచారి. భవతి భిక్షాందేహి అన్నారు. బ్రాహ్మణి బయటికి వచ్చింది. వచ్చినవాడు మహాతేజోమూర్తి బ్రహ్మచారి. బ్రహ్మచారి సన్యాసి వస్తే ఏమైనా పెట్టాలి ఇంటి ముందుకి. వచ్చిన బ్రహ్మచారికి పెట్టడానికి ఏమీ లేదు. ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇల్లంతా వెతుకుతోంది. ఆమె దరిద్రాన్ని గమనించారు శంకరాచార్యులు వారు. వెంటనే ప్రార్థన చేశారు. వందే మందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. లక్ష్మీదేవి కనపడింది. నీకిస్తా పుచ్చుకో. ఆవిడికి ఇవ్వను. ఏమమ్మా ఎందుకు ఇవ్వవు? ఆవిడ గత జన్మలలో ఇలా పెట్టింది లేదయా, ఇప్పుడు ఎలా ఇమ్మంటావు? పుణ్యం లేకుండా ఇవ్వదు. ఇంత పుణ్యం ఉంటే ఇస్తాను, దాన్ని అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తా. ఇలా పెట్టింది లేదు. ఇలా పెట్టింది లేనప్పుడు ఏదో అడ్డు పెట్టిమ్మంటావు? నీకు ఇస్తాను పుచ్చుకో. మహానుభావుడు కాబట్టి శంకరాచార్యులు వారు అన్నారు, విహంగ శిశవిషణ్ణి దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువా అన్నారు. అమ్మా ఆమె విహంగ శిశువు అమ్మా అన్నారు. అంటే పక్షి పిల్ల. ఎందుకు అలా అంటాం శంకరాచార్యులు వారు? లక్ష్మీదేవికి అర్థమైంది. సృష్టిలో ఉన్న ప్రాణుల్లో పక్షికే ఎక్కువ ఆకలి అన్ని ప్రాణుల్లోకి.
అందున పక్షి పిల్లకి మరీ ఎక్కువ. కానీ దానికి తెచ్చుకోవడం తినడం రాదు. అమ్మ వెడుతుండాలి, తెస్తుండాలి, పెడుతుండాలి. దానికి ఆకలి ఎక్కువ, దీనికి ఆకలి ఎక్కువ. అది తినాలి, దీనికి పెట్టాలి. అందుకే ఇలా ఆడుతూనే ఉంటుంది. అమ్మ వచ్చి ఏదో పెట్టేవారికి ఇలా నోళ్ళు తెరిచి కూర్చుంటాయి. ఎప్పుడన్నా చూశారో లేరో మీరు, చెట్ల మీద ఉంటాయి పక్షి పిల్లలు. అవి ఇలా నోరు తెరిస్తే అమ్మ వచ్చి పెడుతూ ఉంటుంది వాటి నోట్లో. మామూలుగానే నేను అలా దేవాలయానికి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఒక స్త్రీ పసిపిల్లవాడిని పక్కన పెట్టి కూర్చుంటే ఆ చిన్న పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మ 3 రోజులైందమ్మా భోజనం చేసి, ఏమీ పెట్టట్లేదమ్మా, నువ్వు మంచినీళ్ళు తాగమంటున్నావు, కడుపులో తిప్పేస్తోందమ్మా, అమ్మ ఏమన్నా పెట్టమ్మా అంటున్నాడు అనుకోండి. ఎక్కడి నుంచి తెమ్మంటావు రా పెట్టడానికి? 5 పైసలు వేసిన వాడు లేడు, ఏం పెట్టివ్వను అని అమ్మ వాడిని కొట్టింది అనుకోండి, వాడు కింద పడిపోయి ఏడుస్తున్నాడు అనుకోండి, మనం చూస్తూ వెళ్ళిపోగలమా? గబగబా వెళ్ళు బిస్కెట్ల ప్యాకెట్ మంచినీళ్ళ సీసా పట్టుకెళ్ళి ముందు ఆ పిల్లాడికి పెట్టమ్మా అంటాం. పిల్లవాడు ఏడుస్తుంటే చూడలేము. అదే తల్లి భవత భిక్షాందేహి అందనుకోండి, పెడతామో పెట్టామో. అమ్మ మేము మనుష్యులం, అమ్మ స్వార్థపరులం. పిల్ల ఏడుస్తుంటే చూడలేక అన్నం పెడతాం. ఆమె విహంగ శిశువు, పక్షి పిల్లమ్మ, పేద బ్రాహ్మణి. ఆమె గత జన్మలలో ఏం చేయలేదని ఇప్పుడు ఇవ్వనంటావా? ఆవిడ చేసిన పుణ్యం చెప్పమంటావా? నా చేతిలో ఉసిరికాయ పెట్టింది, ఇవ్వవా అని అడిగారు శంకరాచార్యుల వారు. అమ్మవారు పొంగిపోయింది. శంకర, ఇవ్వకూడదని కాదు, ఎప్పుడో ఇద్దును. ఈ స్తోత్రం నీతో చేయించాలి, భవిష్యత్తులో లోకానికి అందాలని ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించి. నేను ఆ బంగారు ఉసిరికలు కురిసినటువంటి స్థలం వెతుక్కుని వెళ్ళి ఆ ఇంటి ముందు నిలబడి కనకధార చేసి వచ్చాం కూడా. స్వర్ణతమనాయ్ అని ఇంటి మీద బోర్డు పెట్టుకున్నారు ఇప్పటికే కేరళలో. ఆ ఇంటికి కనకధార కురిసిన స్థలము అని. కాబట్టి ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ మహానుభావుడికి పెట్టావో అది ఉత్తినే పోతుందా? అది కాపాడి తీరుతుంది. అందుకు బతికాడు కృష్ణుడు అంటోంది ఆవిడ. ఎవ్వనికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో. ఏ పనికి మాల మాటలు మాట్లాడుతూ టీవీ చూస్తూ కూర్చుంటే వేరు. ఏమో ఏ రామనామం చెప్పావో, ఏ రామనామం రాశావో, ఏ భాగవతం చదువుకున్నావో, ఎక్కడ భాగవతం విన్నావో ఉత్తినే పోతుందా? అది రక్షిస్తుంది. ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో. ఏ సత్యం మాట్లాడావో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో. మహాపురుషులైన వాళ్ళు ఉంటారు. భగవాన్ రమణులు, రామకృష్ణ పరమహంస, కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అలాగే శృంగేరిలో చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఇటువంటి వారు నడయాడినటువంటి ప్రదేశాలు. ఆ ప్రదేశాల్ని కాలుతో మనం వెళ్ళి తొక్కితే చాలు. వాళ్ళు తొక్కిన చోట మనం తొక్కితే. నేను మీతో ఒక నిజం చెప్పాలి అంటే, ఒక నిజం అంటే మీ దగ్గర నేను చనువు తీసుకుని ఒక సలహా చెప్పాలి అంటే, ప్రయత్నపూర్వకంగా పిల్లల్ని తీసుకుని అటువంటి ఆశ్రమ ప్రాంగణాలకి వెళ్ళాలి. సంవత్సరంలో ఒక్కరోజైనా కామకోటి వెళ్ళి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి బృందావనం ముందు పడి నమస్కరించడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి ప్రతి సంవత్సరం భగవాన్ రమణుల యొక్క ఆ ఆశ్రమంలో అక్కడ నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో. శృంగేరిలో చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క అధిష్టానం ఉంటుంది. అటువంటి దాని ముందు పిల్లలతో వెళ్ళి కూర్చోవాలి కాసేపు. అది ఉత్తినే పోదు, దాన్ని తొక్కినందుకు పుణ్యం ఉంటుంది. తొక్కినందుకు అంటే అక్కడికి వెళ్ళి కాలు పెట్టినందుకు. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. అర్భకుడైన కృష్ణుడు చనిపోకుండా మాకు దక్కాడు అంటే ఏదో చేశాం గతంలో ఇలాంటి పుణ్యం. అంటే అన్యాపదేశంగా పోతన గారు మనకి చెప్పించారు. చెప్పించి మనం జీవితంలో పాటించవలసినటువంటి విషయాన్ని భాగవతంలోకి తీసుకొచ్చి క్రోడీకరించారు. ఆ విధంగా తృణావర్తోపాఖ్యానమునందు ఆ తృణావర్తుడన్న రాక్షసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ భంజించాడు. అయితే ఇందులో ఆంతరమైనటువంటి విశేషమేమి అంటే, తృణము అంటే గడ్డి పరక, ఆవర్తము అంటే తిరుగుట. ఒకడు గడ్డి పరకంత చులకన ఎప్పుడైపోతాడంటే కాలానికి ఎప్పుడు చులకనవుతాడంటే,
కోరిక ద్రవ్యము ఈ రెండిటినీ పక్క పక్కన పెట్టుకుని బతికినవాడు ఎవరుంటాడో వాడు తృణమైపోతాడు. కోరిక సాధనమునకై వెంపర్లాట. నాకు కోరిక పుట్టింది అనుకోండి, ఏదో టీవీ ఉండాలి, పరిగెత్తాను తెచ్చాను. కలర్ టీవీ ఉండాలి, మళ్ళీ పరిగెత్తాను తీసుకొచ్చాను. వీసీఆర్ ఉండాలి, పరిగెత్తాను తీసుకొచ్చాను. పట్టుబట్టలు ఉండాలి, పరిగెత్తాను తీసుకొచ్చాను. సొంతిల్లు ఉండాలి, పరిగెత్తాను తీసుకొచ్చాను. ఇప్పుడు తృణమై గడ్డి పరకనై కోరిక మీద కోరిక అంటే గృహస్థుకి కోరికలు ఉండకూడదని నేను అంటలేదు. ధార్మికంగా ఎక్కడ వరకో అక్కడ వరకే, అంతు లేకుండా. మీరు ఒక్కటి ఆలోచించండి, సృష్టిలో సమస్త ప్రాణులు కూడా బిడ్డలకి వాటంతట వాటికి ఆహారం సంపాదించడం నేర్చుకుంటే అవి ఇక స్వతంత్రంగా వదిలేసి తమ జీవితం తమది. మనుష్యుడు మాత్రం డబ్బన్న ఒకే ఒక్క మాటకి లొంగిపోయి దానికి అంతెక్కడుంది అసలు? ఎన్ని కోట్లు సంపాదించేసినా సరే ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు, తీసుకెళ్ళి దాస్తూనే ఉంటాడు. జీవితం ఉండిపోతుందా? అయిపోతుంది. ఎప్పుడో అప్పుడు కాలప్రవాహంలోనే వచ్చి మృత్యువు గ్రసించేస్తుంది. నువ్వు సంపాదించింది వారసులకు వెళ్ళిపోతుంది. నీ జీవితం ఆ తర్వాత ఎన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోతావు. అప్పుడు ఇక రక్షించేవాడు ఉండడు. మళ్ళీ ఎప్పటికి మనుష్య జన్మ వస్తుంది, మళ్ళీ ఎప్పుడు చేస్తావు పుణ్యకార్యం? ఎలా సాధ్యం? అందుకే డబ్బు సంపాదించవద్దు అని గృహస్థు విషయంలో అనరు. గృహస్థు డబ్బు సంపాదించవలసిందే, కానీ ధార్మికమైనటువంటి సంపాదనతో తృప్తితో కూడినటువంటి జీవనం ఉండాలి. తనకి వచ్చిన దాంతో సంతోషంగా జీవితం గడపగలగాలి. అంతేకాని కోరికలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు వాడు తృణమైపోతాడు. సంపాదన లేకపోతే గృహస్థుకి చాలా ప్రమాదం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు సంపాదన లేకుండా ఉండకూడదు. సన్యాసికి సంపాదన లేదు, సన్యాసి సంపాదించకూడదు. గృహస్థు సంపాదించకుండా ఉండకూడదు. అందుకే మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. మనకి తెల్లవారు లేస్తే శాస్త్రం చెప్తోంది మాతా నిందతి. డబ్బు సంపాదించకపోతే కొడుకు తల్లి చూసి అభినందించదు. ఏమిట్రా ఇంత పెద్దవాడయ్యాడు, వాళ్ళ నాన్నకో రూపాయి సంపాదించి పడవు అంటుంది. నాభినందతి పిత. తండ్రి నాన్న రారా అని సంతోషంగా పక్కన కూర్చోబెట్టుకోడు. నాభినందతి పిత భ్రాతా న సంభాషతే. అన్నదమ్ములు మాట్లాడరు. ఓ రూపాయి సంపాదించాడు కానీ మాతో పాటు పెరుగన్నది తింటాడంటారు. భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి. సేవకుణ్ణి పిలిచి పని చేయమన్నారు అనుకోండి, మీ అన్నయ్య గారంటే డబ్బిస్తాడు, నువ్వు రూపాయి ఇవ్వకపోయినా పనులు మాత్రం చెప్తావా అంటారు. నానుగచ్చతి సుత. తండ్రి కష్టపడి ఇంటికెడితే కొడుకు మంచినీళ్ళ చెంబు పట్టుకుని వీధిలోకి రాడు, నాన్నగారండి కాళ్ళు కడుక్కోండి అని. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే. ప్రేమ మీర భార్య కూడా కౌగిలించుకోదు. కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. సుహృత్ ఆయన చాలా మంచివాడు. ఆ స్నేహితుడి తప్పు కాదు, చాలా మంచివాడు. అంత మంచివాడైనా వీడు ఇలా వస్తుంటే సందులోంచి పని లేకపోయినా పక్క సందులోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం. కనబడితే డబ్బు అడుగుతాడేమోనని ఏమో బాగున్నావా అండవు, పక్క సందులోకి వెళ్ళిపోతాడు. మంచి స్నేహితుడైనా కూడా నా కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. ఓ సఖే, స్నేహితుడా, నీతి తప్పకుండా సంపాదించు. నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ధార్మికంగా సంపాదించినటువంటి డబ్బు నీ కోరికలన్నీ తీరేట్టు చేస్తుంది. ధర్మం తప్పి సంపాదించి తెచ్చుకున్న డబ్బు నెత్తురు ఓడ్చేస్తుంది. దాని జోలికి వెళ్ళకు. సంపాదించడం మానవద్దు. గృహస్థుకి ఉపదేశం చేసింది శాస్త్రం. కాబట్టి డబ్బు సంపాదించు,
అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్యులు వారు భజగోవిందంలో. అంతేగాని అదే పనిగా డబ్బే 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 అంటే నీకు కళ్ళజోడు వచ్చేస్తుంది, జుట్టు తెల్లబడిపోతుంది. ఆఖరికి 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజకి వెళ్ళి కూర్చుని ఏమండి ఆచమనం చేయండి అంటే ఏం చెప్పాలండి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అది. నిజమే, మంచిదే, సంపాదించింది ఎక్కడ సుఖపడతావు ఇక్కడ. మరి ఉత్తర జన్మలలో మళ్ళీ జీవుడి సుఖానికి చేసిన పుణ్యం ఆలంబనం, మరి అది ఎందుకు చేసుకో నీ జీవుడి కోసం? కాబట్టి తృణావర్తుడు అంటే అర్థం పర్థం లేని కోరికలతో వేగిపోయేటటువంటి వాళ్ళని, కోరికలనేటటువంటివి ద్రవ్యము ఈ రెండూ కలిపి గడ్డి పరకని చేసి తిప్పి చంపేస్తాయి. అటువంటి సమయంలో కృష్ణుని పాదములు పట్టుకుంటే ఆ ఆశ అర్థం పర్థం లేని జీవితానికి చుక్క పెట్టి వాణ్ణి భక్తి మార్గంలోకి మళ్ళిస్తాడు. అప్పుడు పరమ సంతోషంగా శాంతితో జీవనం చేయగలుగుతాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బు అన్న మాట విషయంలో ఇంత ఉంటే శాంతిగా ఉంటాడన్న మాట లోకంలో లేదు. అందుకే డబ్బు ఎంత ఉండాలి అని అడిగారు, కాలి చెప్పు అంత ఉండాలి అని చెప్పారు. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయని నా కాలు ఎంత ఉంటుందో అంతకన్నా పెద్ద చెప్పు కొనుక్కుంటానా? నా దగ్గర ఓ 10 రూపాయలు తక్కువ ఉన్నాయని నా కాలు కన్నా ఓ అంగుళం చిన్న చెప్పు కొనుక్కుంటానా? నా పాదం ఎంత ఉంటుందో చెప్పు అంత కొనుక్కుంటాను. నాకు ఎంత కావాలో అంత ఉంటే చాలు. నాకు ఎంత కావాలి అన్న దగ్గరే బుడగ ఊదినట్టు ఊదకూడదు. కాబట్టి అది కృష్ణ పరమాత్మ పాదములు పట్టుకుంటే నీ జీవితాన్ని దిద్దుతాడు, గుర్తుపెట్టుకో. నిన్ను తృణం చేయడు. కాబట్టి తృణావర్తోపాఖ్యానమునందు ఆంతరముగా బోధ, బాహ్యమునందు ఆ తృణావర్తుడన్న రాక్షసుణ్ణి కృష్ణ పరమాత్మ బాలుడిగా ఉండగా సంహారం చేశాడు. కృష్ణుడు ఒక రోజున పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అమ్మ యశోద ఇంట్లో పాలు కాస్తోంది పొయ్యి మీద. ఆడుకుంటున్నవాడు ఒంటి నిండా దుమ్ము చెమట. ఆ పిల్లలతో ఆడుకుంటున్న వాడికి ఒక అద్భుతమైన లీల చెయ్యాలి అని అనిపించింది. అది శాశ్వతమై ఏ లీల విన్నంత మాత్రం చేత జీవకోటి తరించిపోతుందో అటువంటి లీల చెయ్యాలనుకున్నాడు పరమాత్మ. ఒక్కసారి ఆడుకుంటున్నవాడు పరుగు పరుగున లోపలికి వచ్చాడు. అమ్మ పెరుగు చిలుకుతోంది. ఎందుకని అంటే గొల్లవారికి అదో ప్రత్యేకమైనటువంటి విశేషం. వాళ్ళకది పరమ పవిత్రమైనటువంటి కర్మ. దదిమధనం చేసేటప్పుడు పెరుగు చిలికేటప్పుడు ఎలా పడితే అలా ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం అంతా అదే. ఇప్పుడు ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి అత్యంత ప్రధానమైనది ఏది? పంచాంగం. పంచాంగం ముట్టుకునేటప్పుడు ఎలా పడితే అలా ముట్టుకోరు. ఓ జాతకం చేత్తో తీసుకునేటప్పుడు ఎలా పడితే అలా తీసుకోకూడదు. శౌచంతో ఉన్నాను అంటేనే ముట్టుకుంటారు. శౌచము లోపించింది అనుకున్నాడు అనుకోండి, వాటిని ముట్టుకోరు. అలాగే వాళ్ళకది దదిమధనము పవిత్ర కర్మ. వాళ్ళ ఐశ్వర్యమంతా కూడా దాని యందే ఉంటుంది. అటువంటప్పుడు ఆ దదిమధనం చేసి వాళ్ళ ఐశ్వర్యాన్ని నిలబెట్టుకునేటప్పుడు పరమ పవిత్రంగా చేస్తారు వాళ్ళు. అందుకే చక్కగా పట్టు చీర కట్టుకుని కొప్పేసుకుని దాని నిండా పువ్వులు తురుముకుని చేతులకి గాజులేసుకుని ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మని పరమాత్మ అన్న భావనతో కాదు, నా కుమారుడు, ఏ భావన అయితే ఏముందండి, అనుబంధం పెట్టుకోవాలి. కానీ ఒక్క అనుబంధం చాలు ఈశ్వరుడితో తరించిపోవడానికి. ఇంట్లో కృష్ణ భగవానుడి యొక్క విగ్రహం ఒకటి పెట్టుకుని మా అబ్బాయి అని అనుకున్నారనుకోండి, ఆఫీస్ నుంచి వస్తూ 5 రూపాయలు తులసిమాల అట్టుకు రావడం, వచ్చేస్తూ 8 అయిపోయి మబ్బేసేసింది అలా వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ, అయ్యి బాబోయ్ రేపు పొద్దున్నే మళ్ళీ తులసిమాల తేలేదు నాన్నగారండి మీరు అని వాడు గోల పెట్టేస్తున్నాడు లోపల. పట్టుకుని వెళ్ళిపోదాంలే, తడిస్తే తడిశామని చెప్పి వెళ్ళి ఓ తులసిమాల పట్టుకుని మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, తడిసిపోయి ఈశ్వరుడు మర్చిపోడు. ఖచ్చితంగా ఎప్పుడో ఈశ్వరుడికి తండ్రి అవుతాడు. అనుబంధము ప్రధానం. ఇకే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటిమి ఎట్లయిననుద్ధామధ్యానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు సత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో. ఏ రకంగానైనా సరే భగవంతుడితో పెట్టుకున్న అనుబంధం ఎక్కడికి పోదు, అది రక్షణ హేతు అవుతుంది.
కాబట్టి ఎక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడో ఆ చిన్ని కృష్ణుడు పరిగెత్తుకొచ్చాడు. ఈవిడ పెరుగు చిలుకుతోంది పాపం యశోదాదేవి లోపల. ఆ చిన్ని కృష్ణుడిని తలుచుకుంటోంది. ఆయన ఆటలు, ఆయన పాటలు. నిన్ననేమో ఆ గోపికలందరూ వచ్చి నేరాలు చెప్పడం, అబ్బెబ్బే ఉత్తిదమ్మా మీరు అలాగే చెప్తారు, అన్యమిరుగడు తన ఎంత నాడుచుండు మంచివాడి తడిగ్గులు మనరమ్మ రమలార త్రిలోకాభిరమలార తల్లులార గుణవతీమ తల్లులార అంది కదూ అని వాళ్ళందరన్నీ చాడీలు చెప్పారు. నిజంగా మా కృష్ణుడు అంత అల్లరి చేస్తాడా అని ఏదో సంతోషపడిపోతోంది. బిడ్డన్ని తలుచుకోవడంలో ఆమెకి పాలు చేపునకు వచ్చాయి. ఈలోగా ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చాడు లోపలికి. ఒళ్ళంతా ధూళి చెమట, సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కదిచి కడబ బాలకుండు కవ్వము పట్టెన్. వచ్చినవాడు ఏదో చాలా ముఖ్యమైన పని ఉండిపోయినట్టు, భర్త కూడా అంత అజమాయిషి చేయడు. అలా వచ్చేసి ఆ కాళ్ళు చేతులు ఊపేస్తూ అక్కడి నుంచని, అమ్మ బయట నేను ఆడుకుంటున్నానమ్మా, నేను దొంగ పెట్టాలమ్మా, వాళ్ళతో ఆడుకోవాలమ్మా, వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారమ్మా, అమ్మ నాకు ఆకలేసిందమ్మా, పాల కోసం వచ్చినమ్మా, తొందరగా పాలి అమ్మా, నేను తాగి వెళ్ళిపోవాలమ్మా, ఏంటమ్మా నువ్వు చెప్తుంటే ఓ పెరుగు చిలుక్కుంటా ఏంటమ్మా అని ఓ చదివేస్తున్నాడు. ఆవిడ ఆ కవ్వం పట్టుకుని పెరుగు చిలుకుతూ చూస్తోంది. ఏమిటో వీడేమిటో, వీడి ఉద్ధతి ఏమిటో, అబ్బో దొరగారు ఆటలాడేసుకోవాలట, తొందరగా పాలిచ్చేయాలట అని ఊరుకుంది. ఇవ్వలేదు పాలు. ఏం చేస్తాడో చూద్దాం. ఆ చిన్న పిల్లాడు అలా అదిరి పడిపోతూ మాట్లాడుతూ పెనివిలు కదిలిపోతుంటే, బుగ్గలు ఊగిపోతుంటే ఆ యశోదకి సంతోషం వేసింది. చూస్తూ మాట్లాడినిస్తే ఆయన ఏం చేశాడు, ఈ పెరుగు చిలకడం వల్లే కదా నాకు పాలు ఇవ్వట్లేదు, ఈ పెరుగు చిలుకుతున్న కవ్వాన్ని ఆపేస్తానని వెళ్ళి ఆ కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్న కవ్వాన్ని పూల పట్లం లాంటి చేత్తో పిల్లలు పట్టుకున్నారనుకోండి, ఆ చెయ్యి ఒరుసుకుంటుంది. అది ఒరుసుకుంటుందేమో పిల్లాడికని తల్లి సహజమైన ప్రేమ యశోదది. యశోదకి ఆయన కొడుకన్న భావన. ఆవిడ ఆపేసింది కవ్వాన్ని. అదేం పెద్ద ఆపేసినా కూడా కొంతసేపు తిరిగి ఆగడం అలా ఏముండదు. కవ్వం తాడు తిప్పడం ఆపేస్తే కవ్వం ఆగిపోతుంది. కవ్వం ఆగిపోయింది. ఆవిడేం చేసింది, అంత ఆకలిస్తోందా, ఆడుకుంటున్నావా రా అని ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆవిడ స్తన్యాన్ని నోట్లో పెట్టి పాలిచ్చి కృష్ణుడికి తాగిస్తోంది. కడుపారం చనుబాలు త్రావని శిశున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి ప్రొంగారెడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమత్ కుంభంబు పోగొట్టి తింపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులద్భాష్పుడై. అమ్మ పాలిస్తోంది, తాగుతున్నాడు. తాగుతూ ఉండగా నేను నిన్న చెప్పే కదా, దాలి మీద పెడతారు పాలని, ఆ పాలు పొంగి అయ్యయ్యో పాలు పిడకల మీద పడిపోతాయి, అనవసరంగా నిష్కారణంగా పోతాయని ఆ సగం పాలు తాగుతున్న పిల్లాన్ని కిందకి దింపేసి ఆవిడ గబగబా వెళ్ళి ఓ బట్ట పట్టుకుని ఆ కొండ కిందకి దింపేసి వద్దామని ఇలా దింపి వస్తాను. అంతే, సగం పాలిచ్చి కిందకి దింపేసింది కదా. కడుపారం చనుబాలు త్రావని శిశుం కంజాక్షి పీఠమ్ముపై నిడి. పీటలు ఉంటాయి అక్కడ, ఆ పీట మీద పెట్టి కొండ పెరుగు చిలుకుతూ ఉంటారు. పీఠమ్ముపై నిడి ఆ పీట మీద పెట్టి పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగా, ఆ పాలు దింపడానికి వెళ్ళింది యశోద. ఎక్కడ లేని కోపం వచ్చేసి, నన్ను మధ్యలో దింపేసి నువ్వు వెళ్ళిపోతావా, నా కడుపు నిండకుండా అని ఆగ్రహం వచ్చేసి ఓ పెద్ద రాయి ఒకటి తీసుకున్నాడు. రాళ్ళు ఎందుకుంటాయంత సిద్ధంగా అక్కడ అంటే, ఈ కుండ కవ్వంతో చిలుకుతున్నప్పుడు అటు ఇటు కదిలితే కవ్వం తగిలిందనుకోండి, దాని యొక్క అంచుకి కుండ బద్దలైపోతుంది. అందుకని కుండ అస్సలు కదలకూడదు, స్థిరంగా ఉండాలి. అది కదలకుండా ఉండడానికి ఏం చేస్తారంటే రాళ్ళు కొంచెం చుట్టూ దాపు ఉంచుతారు. అందుకని రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ రాయి ఒకటి తీసుకున్నాడు. అత్త మీద కోపం దుట్ట మీద చూపించారంటారు. అలా అమ్మ వెళ్ళి పాలు దించడానికి వెళ్ళింది. ఈయనకి కోపం వచ్చేసి చెప్తానుండు అని ఆ వెన్న పడిందంటారంటే వెన్న పైకి తేలుతూ ఉంటుంది. అలా వెన్న పైకి తేలుతున్నటువంటి ఆ పెరుగు కుండకేసి రాయిని కొట్టాడు. కుండ బద్దలైపోయి ఆ మజ్జిగంతా కారిపోయి ఆ వెన్న ముద్దలన్నీ నేల మీదకి వచ్చేస్తే చూశాడు. బద్దలు కొట్టేయడం అంటే తొందరగా బద్దలు కొట్టేశాడు. కానీ ఇప్పుడు ఆవిడ వెనక్కి తిరుగుతుంది, పాలు దింపి వెనక్కి తిరుగుతుంది. తిరిగితే ఊరుకుంటుంది ఏమిటి,
పిల్లాడు పెరుగకుండా బదలు కొట్టేశాడని కోపం రాదు. పైగా ఇంట్లో ఏమైనా ఒలకపోసేస్తే పర్వాలేదు, తెలిసి తెలియని భర్త ఖచ్చితంగా ఇంకా ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం. మంచి చిక్కటి మజ్జిగ పాపం ఆవిడ అక్కడ పెట్టి ఏదో చలవ చేస్తుందని మజ్జిగ పుచ్చుకుని వెళ్ళండి ఆఫీస్కి అని చెప్పి అక్కడ పెట్టింది అనుకోండి, తాగపోగా కింద పారేసి అక్కడి నుంచి అదంతా తుడిచేయడానికి ఒక గుడ్డ పట్టుకుని ఆవిడ వచ్చే లోపల తుడుస్తున్నాడు అనుకోండి, నా ప్రారంభం మజ్జిగ ఎక్కడన్నా తుడుస్తారండి, దాని మీద ఏ పిండో వేసి వస్తాలి, కానీ ఇంకా జిడ్డైపోతుందండి, కాలు జారి పడిపోతాం అని తల కొట్టుకుంటుంది. మజ్జిగ కింద పడితే యాతన, ఎందుకంటే దాని జిడ్డు ఉండిపోతుంది, చాలా కష్టం. మజ్జిగ కింద పడితే తుడుచుకోవడం, మళ్ళీ తడి తగిలిందో ఇక్కడ వేసిన కాలు అక్కడికి పోతుంది. కాబట్టి ఆ మజ్జిగంతా ఒలికిపోయింది, ఇప్పుడు ఊరుకుంటుంది. ఆ పైగా వాళ్ళ ఐశ్వర్యం అది. అందుకని ఎక్కడ అమ్మ వెనక్కి తిరిగి చూస్తుందో, ఎక్కడ పట్టుకుంటుందో, ఎక్కడ కొడుతుందో అని బెంగపెట్టుకున్నాడు. పోనీ అక్కడతో పోయిందా ఈ సన్నివేశం అంటే, నిన్ననొచ్చిన గోపకాంతలు ఉన్నారు కదా, వాళ్ళు పొద్దుటి నుంచి ఈ వ్యవహారం మీదే ఉన్నారు. ఏదో ఒకటి చేయకుండా ఆయన ఎందుకుంటాడు? ఏనుగు తొండం చిన్ని కృష్ణుడు ఊరుకుంటారా? ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి ఏం చేస్తుందో చూద్దాం యశోద. ఇప్పుడు కుండ బదలు కొట్టాడుగా, ఎలా పట్టుకుంటుందో చూద్దాం. నిన్న అడిగిందిగా పట్టుకోపోయారా అని, ఇప్పుడు పట్టుకుంటుందేమో చూద్దాం. ఆయన ఏం చేశాడంటే, అమ్మ వెనక్కి తిరిగి వచ్చే లోపల ఈ వెన్నముద్ద చేత్తో పట్టుకుని ఆడుకోవడానికి వీధిలోకి వెళ్ళాడు అనుకోండి, ఇందాక ఆడాలన్నాడు అక్కడే ఉండుంటాడని చెప్పి ఆ పిల్లల దగ్గరికి ఎడుతుందేమోనని ఇంకో ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో హద్దు, ఓ గోడ, దాని మీద ఏదో పెద్ద చెట్టు, ఆ గోడ మీద, ఆ గోడ పక్కన అక్కడ ఈ దంపుకోవడానికి ఉపయోగించేటటువంటి కొయ్య రోళ్ళు ఉండేవి పూర్వం, ఆ రోలు ఒకటి తిరగేశాడు. ఈ కింద పడిపోయిన వెన్నముద్దోడి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని అక్కడికి వెళ్ళి రోలు తిరగ